అయితే చాలా అంటే చాలా బాగున్నా. నేను చాలా డేస్ తర్వాత నాకు మళ్ళీ వ్లాగ్ చేయాలనిపించింది, బికాస్ దానికి ఒక స్పెషల్ అయితే ఉంది. అంటే రెగ్యులర్ గా మనకి షూట్ లొకేషన్స్ లో అలా కాకుండా ఒక డిఫరెంట్ లొకేషన్ లో జరిగినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కదా. అలానే నాకు ఇవాళ చాలా ఇంట్రెస్ట్ వచ్చింది వ్లాగ్ చేయాలని చెప్పి. యాక్చువల్లీ ఇదైతే మన కలవరి కోడలు కనక మహాలక్ష్మి షూట్. సో మాకైతే ఇప్పుడు ఒక ఫారెస్ట్ సీక్వెన్స్ జరుగుతుంది. నాకు కూడా యాక్చువల్లీ ఫారెస్ట్ సీక్వెన్స్ కొత్త, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా. అలానే మీకు కూడా చూసే వాళ్ళకి కూడా జనరల్ గా షూట్స్ చూసే ఉంటారు, ఇలా ఫారెస్ట్ సీక్వెన్స్ అలాంటివి కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా, అందుకే చూపించాలనిపించింది. సో మేమైతే ఇవాళ హెచ్ఎంటీ ఫారెస్ట్ అని ఒక లొకేషన్ ఉంది, అక్కడ వచ్చి షూట్ చేస్తున్నాము. సో మీరు కూడా ఒకసారి చూడండి. సూర్య అయితే షూటింగ్ చేయకుండా అలా రిలాక్స్ అవుతున్నాడు. సో సూర్య అయితే 2 days నుంచి స్నానం చేయకుండా అడవిలో తిరుగుతున్నాడు ఫ్రెండ్స్. 2 days నుంచి. సరే నేను 2 days, వాళ్ళ పార్టీ కూడా 3 days, మనకంటే ఒక రోజు ఎక్కువ వాళ్ళు. సో ఏమైందంటే ఇది చాలా పెద్ద సీక్వెన్స్ అన్నమాట. సీరియల్లో కూడా మేము ఇలానే స్నానం చేయకుండా తిరుగుతూ ఉన్నాము. ఆ తిరగడం కూడా ఫారెస్ట్ లో వచ్చి పడ్డాము. సో ఇక్కడ నుంచి ఎప్పుడు బయట పడతాం అనేది మాకు కూడా తెలియదు. నేనైతే మా బావ కోసం వెతుక్కుంటూ వచ్చా. నువ్వెవరి కోసం వచ్చావు? మీ బావ కోసం వచ్చా. నేను మా బావ కోసం రావడానికి ఒక అర్థం ఉంది ఫ్రెండ్స్. నువ్వెందుకు వచ్చావు మా బావ కోసం? మీ బావని పంపిద్దామని వచ్చా. మా బావకి ఎవరు లేరనుకున్నారా? నేనున్నాను. మీ బావ ముందుంటే నేను కూడా వేసుకుని మొత్తం. వీళ్ళకి అంత సీన్ లేదు గాయస్, చాలా స్మెల్ వస్తుంది, కొంచెం దూరంగా ఉండడం బెస్ట్. 3 days నుంచి మీరు స్నానం చేయలేదు కదా, అందుకని చెప్పి స్మెల్ వస్తా ఉంది. సో మనం కూడా కొంచెం, నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మళ్ళీ కలుస్తాను గాయస్. ఇక్కడ అడవిలో ఉన్న వాళ్ళందరూ పారిపోతున్నారు సూర్య దగ్గర నుంచి, బికాస్ పర్ఫ్యూమ్ కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేదంట. మా బావని చంపేసి ఆస్తి అంతా తీసుకొని అప్పుడు డబ్బులతో పర్ఫ్యూమ్ కొనుక్కోవాలి అంట. సో అందరు పక్కన వాళ్ళు పారిపోతున్నారు. సో అలాగే నేను కూడా పారిపోయాను. డెఫినెట్ గా ఒకటైతే జరుగుతుంది. ఏంటి తెలుసా? అది కలేజా మూవీ చూసే ఉంటారు కదా, ఆమె డ్రెస్ ఎలాగ పైన పైన పోతుందో ఖచ్చితంగా ఇవాళ నాకైతే అది జరగబోతుంది. అలా ఉంది ఇక్కడ అంతా, మొత్తం అన్ని పట్టుకుంటున్నాయి ఈ డ్రెస్ కి. యాక్చువల్లీ ఇది ఇంత సీక్వెన్స్ ఫారెస్ట్ లో ఇంత ఉంటుందని తెలుసుంటే కొంచెం వేరే డ్రెస్ వేసుకునేదాన్ని. అనుకోకుండా ఇది వేసుకున్నాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను. మొత్తం పట్టుకుంటుంది ఆ చెట్లు అన్నిటికీ. అక్కడైతే విహారీ గారికి కనక మహాలక్ష్మికి అవుతుంది. రూపా యూట్యూబ్ లో వ్లాగ్ హాయ్ చెప్పు. సో గాయ్స్, రూపా అయితే వేరే షూట్ లో ఉంది, మౌన పోరాటంలో. హాయ్ చెప్పవే మా ఫ్యామిలీ మెంబర్స్ కి. యూట్యూబ్ ఫ్యామిలీ. Follow my Instagram. ఒంటరిగా ఉన్నావు ఇప్పుడు, నీకు అవన్నీ అవసరమా? లేదు పిన్ని, బాగా ఫారెస్ట్ లో ఉన్నాడంటే నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, అది కూడా పక్కన. ఇక్కడ హ్యాపీ విషయం ఏంటి అంటే ఎండ లేకుండా చక్కగా చెట్ల కింద చేస్తున్నాం. ఇదే ఇక్కడ హ్యాపీ అయిన విషయం, ఇంతకు మించి ఏమీ లేదు. అంతే కదా. నార్మల్గా బయట అవుట్డోర్ అంటే ఫుల్ ఎండలో మాడిపోతాము. ఇవాళ మాత్రం చక్కగా చెట్ల కింద చేసుకుంటున్నాం. అంబ్రెల్లా యూజ్ చేయకుండా చేస్తున్నాం. వచ్చిన దారి మర్చిపోయాను ఇప్పుడు. వాకింగ్ చేసి చేసి అలసిపోయి ఒక చిన్న బ్రేక్ తీసుకొని అయితే వచ్చాను, బట్ రిటర్న్ వెళ్తుంటే వచ్చిన దారి మర్చిపోయాను. సో అడవిలో తిరిగి 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 ఇప్పుడైతే కార్లోకి వచ్చాము. కార్ పాసింగ్స్ చేస్తున్నాం. ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ అవుతుంది ఆఫ్టర్నూన్ కోసం.
ఆఫ్టర్ ఏ లాంగ్ టైం 2 అవుతుంది టైం. ఇప్పుడు 2 o'clockకి మాకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడైతే తినడం స్టార్ట్ చేయాలి. అండ్ తిన్నాక కూడా పెద్ద గ్యాప్ అయితే ఉండదు, వెంటనే మళ్ళీ మేము టచ్అప్ చేసి షార్ట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫాస్ట్గా తినేసి టచ్అప్ చేయాలి. సో ఇవాళ మా స్పెషల్స్ అయితే చూడండి మీరు కూడా. సో ఇవాళ మా లంచ్ అయితే ఇది ఎలా సెట్ చేసుకున్నారు చూడండి. ఇప్పుడు చూడండి, దాంట్లో పప్పు, చికెన్, పచ్చడి, ఫ్రై, రసం అన్నీ కలిపి మిక్స్ చేసి మరి తింటాడు. ఇది ఇప్పుడు కాదు, 3 years నుంచి చూస్తున్నాను. ఇంటికి దీపం ఇళ్ళలో టైం నుంచి చూస్తున్నాను ఆ ఘోరాన్ని నేను. లాస్ట్ లో మనకి ప్లేట్ లో ఏం మిగలకూడదు, అన్ని వేసి పెట్టేసి మిక్స్ చేసి మొత్తం తింటాడు. సో ఇంకా మీకు 2 ఉన్నారు, వాళ్ళకి ఇంకా బ్రేక్ ఇచ్చినట్లేదు. యాక్చువల్లీ వాళ్ళు వేరే కెమెరా దగ్గర ఉన్నారు, వాళ్ళకైతే బ్రేక్ ఇవ్వలేదు. ఇంకా ఇంతకంటే వెయిట్ చేయలేము మేము. సో మేమైతే స్టార్ట్ చేసేస్తున్నాం తినడం. రా, ఏం చేస్తున్నావు దొరా? ఇక్కడ దొరా అడవిలో కదా నువ్వు ఉండాల్సింది, ఇక్కడ ఎందుకున్నావు? దారి తప్పి ఇక్కడికి వచ్చావు. ఏదో ఒకసారి కెమెరా వైపు తిరిగి సిగ్గుపడమ్మా. దొరలాగా సౌండ్ చేయి ఒకసారి, చెయ్యి. ఇప్పుడు కెమెరా ముందు నువ్వు అదే చెయ్యాలి. ఇలా వాటర్ స్ప్రే చేస్తే ఎంత బాగుంటుందో, కొంచెంసేపు ఎంత కూల్గా బాగా అనిపిస్తుంది. అలా వాటర్ స్ప్రే చేసి అలా క్లాత్ పెట్టి పడుకుంటే ఎక్కడికో వెళ్తాం. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళకూడదు కాబట్టి క్లాత్ ఏం పెట్టకుండా టచ్అప్ చేసి చక్కగా రెడీ అవుతాం. అక్కడెక్కడో ఉంది కెమెరా, అక్కడ నుంచి ఇక్కడ వరకు వాకింగ్. ఫుల్ నిద్ర వచ్చింది, పడుకోలేదు. బావా నేను వచ్చి అలసిపోయి వచ్చి కరెక్ట్గా ఇంత ప్లేస్ ఉంటే నేను వచ్చి అక్కడే నించుంటానంట. ఇదంతా ఎందుకంటే నాకు పనిష్మెంట్స్ ఇవ్వడం కోసం వీళ్ళిద్దరినీ చేస్తున్నారు. నేను అక్కడ వచ్చి నించుంటే వీళ్ళు నన్ను తీసుకువెళ్తారు కిడ్నాప్ చేసి. కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పనిష్మెంట్స్ ఇచ్చి ఇప్పుడు అదంతా జరుగుతుంది. నన్ను వదలండి, నేనేం తప్పు చేయలేదు, నేను ఎక్కడికి రాను. అయ్యో ఒక అమ్మాయిని ఇలా తీసుకెళ్లే అధికారం ఎవరికి ఇచ్చారు మీకు? బాణమైన డైలాగ్ చెప్తున్నాడమ్మా. మరి